ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న 56,000 మంది రాయల ఉద్యోగులకు రక్షణ కల్పించేందుకోసమైన చర్యలు తీసుకుంటామని శ్రీకృష్ణదేవరాయ ఉద్యోగ జేఏసీ ప్రతినిధులు స్పష్టం చేశారు. వారంతా విజయవాడలో సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. రిటైర్డ్ ఐఏఎస్, ఐఆర్ఎస్ అధికారులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. 2 సంవత్సరాల నుంచి ఇంకా చాలా మంది ఉన్నారు. 14 సంవత్సరాల నుంచి పోరాటం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. నాకన్నా ముందు నేను 2 సంవత్సరాల నుంచే కాబట్టి నాకు అది పెద్ద ఇష్యూ కాదు. కానీ ఇది శక్తివంతం అవుతుందని మాత్రం మీరు చేయించాం. ఇది వరకు నేను ఒక్కడనే ఉండేవాడిని. నన్ను సస్పెండ్ చేస్తే నేను ఎవరు చెప్పుకోవాలో కూడా తెలియని రోజుల నుంచి ఇప్పుడు సస్పెండ్ ఎవరికైనా ఇబ్బంది కలిగితే మాట్లాడటానికి పెద్దవాళ్ళు ఉన్నారనే విషయం ప్రతివాడికి కష్టాలు ఉంటాయి. ప్రతివాడికి 0 నుంచి పైకి వస్తారు, 0 నుంచి కూడా కాదు, మిగతా నుంచి కూడా వస్తారు. ఏం జరిగినా మేము సారు గారిని, మన పెద్ద సార్ గారిని, మా మంగబాబు గారిని మేము ఎందుకు గొప్ప అంటానంటే, నేను ఎన్ని వందల మందిని అడిగానో నాకు తెలుసు. సార్ దీనికి కొద్దిగా నీళ్లు పోద్దాం, మీరు కూడా తోడు ఉండాలి, మీ చలవ ఉండాలి, మీ అండ ఉండాలి, ఈ వ్యవస్థకి ఈ 56,000 మందికి మీకు కొద్దిగా అండగా ఉండడానికి మీరు కొద్దిగా చేయూతనివ్వాలి, అడ్డం పెట్టాలి అనే ఉద్దేశంతో చాలా మందిని అడిగారు. ఆ లిస్ట్ చెప్తే మీరే ఆశ్చర్యపోతారు. కానీ ఫస్ట్ కాడి నుంచి పాజిటివ్ అప్రోచ్గా మాట్లాడిన వాళ్ళు ఇద్దరు, ఒకళ్ళు మంగబాబు గారు అయితే రెండో వారు లక్ష్మీకాంత గారు. దేవుడు ఏదో సంకల్పం చేసినట్టున్నాడు, లేకపోతే వాళ్ళిద్దరి దగ్గర సపరేట్గా కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి, ఆ క్వాలిటీస్ మిగతా వాళ్ళు లేవు, వీళ్ళ దగ్గరే ఉన్నాయి అని. ఓకే, నేను రిక్వెస్ట్ చేసుకుంటా వచ్చాను. పెద్దవారు మనసు కరిగింది. ఈ సమాజానికి, ఈ రాయల వారసులకి అందరూ కూడా ఇక నుంచి వేరే పేర్లు పలకకుండా రాయల వారసులు అని అనుకుందాం. ఎందుకంటే సభ్య సమాజంలో కూడా మనం రకరకాల పేర్లతో పిలిస్తే మిగతా వాళ్ళు ఇబ్బంది పడతారు. అందుకని ఈ కార్యక్రమం సంబంధించి మనం కొద్దిగా ముందుకెళ్లాలన్నది ఆలోచన. ఈ సమాజంలో ఇక్కడ ఇంత బలగా ఉండి మనం అంత ఎక్కువ మంది సేవ చేయలేకపోతున్నాము, సేవ చేయడానికి అవకాశం కుదరలేదు అనేది మాత్రం సంకల్పంతో మాట్లాడుతున్నాం. ఎవరు మాట్లాడినా మీ డిపార్ట్మెంట్స్ గురించి మాట్లాడండి, మీ దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడండి. సార్ నోట్ చేసుకుంటారు. తర్వాత దీనికి మీరు ఎట్లా చెప్పాలి, ఎట్లా ముందుకు పోవాలి, ఏం చేయాలనేది పూర్తిగా ఇక నుంచి మన చైర్మన్ గారు, మన జనరల్ సెక్రటరీ గారి యొక్క ఆధ్వర్యంలో వాళ్ళు ఇచ్చే గైడెన్స్ బట్టి మనం ముందుకెళ్ళాలి. అందరికీ నాకు చెప్పింది నేను మళ్ళీ మీకు చెప్తుంది. ఇట్ ఈస్ నాన్ పొలిటికల్ అయితేనే ప్రభుత్వం దగ్గర మనం ఏదైనా చేసుకోగలుగుతాము, ఏదైనా ఎంప్లాయీస్ మనం మేలు చేయగలుగుతాము. అది నాకు చెప్పారు. నేను కూడా దాంట్లో 100% విశ్వాసంగా ఉండి అందరికి ఇబ్బంది కలగకుండా ముందుకెళ్లాలనే ఆలోచనతో దీనికి మనం ముందుకెళ్తున్నాం. ఏదైనా పైనగా అందరినీ మాట్లాడడానికి ఇస్తాము. ఒకసారి సార్ గారి అభిప్రాయం తీసుకొని చేస్తాం. ఒకటి, ఈ సమావేశం యాక్చువల్గా అయితే మనం చెప్పుకుంది కూడా 50 మందికి చెప్పాం. చెప్పింది 50 మందికే, ఎక్కువ మందికి చెప్పలేదు. వేరే వాళ్ళకి చెప్పలేదు, అసలు వేరే వాళ్ళని కూడా చెప్పలేదు. ఇలా జరుగుతూ ఉంటుంది. మనం పోతా ఉంటాం. ఏదేమైనా సార్ యొక్క గైడెన్స్ మీ అందరితో 1-to-1 ఇంటరాక్ట్ చేయాలనే ఉద్దేశంతోనే ఇది పెట్టాం. మళ్ళీ చెప్తున్నాను, సార్ ప్రతి ఒక్కళ్ళతో ఇంటరాక్ట్ గా ఏం చేద్దాం, మీ అభిప్రాయం ఏంటి అని నాతో అట్లా మాట్లాడదాము. అట్లా మాట్లాడి దాంట్లో నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ముందుకెళ్ళాలి, కరెక్ట్గా వెళ్ళాలి. మనం ఎప్పుడు కూడా నాన్ పొలిటికల్ గా, నాన్ కాంట్రవర్షియల్ గా, చాలా సౌమ్యంగా ఉద్యోగ పక్షాన నడవాలి. మనందరూ అలా నడిచి వెళ్తేనే మనకి మంచి జరుగుతుంది అనేది సార్ గారు చెప్పిన మాట. ఆయన అడుగుజాడల్లోనే నడవాలనేది ఇక నుంచి ఆయన చెప్పిన ఏదైతే గైడెన్స్ ఉంటుందో ఆ గైడెన్స్ ద్వారా మనం ముందుకెళ్దాం. ఇది నా యొక్క విన్నపం. ఎవరైనా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా 10 రోజులు ఆగితే, చాలా మంది ఇప్పుడు కూడా ఇందాక ఒక జోకులు వేస్తున్నారు, వెంటనే ఏది జరగదు.
నిదానంగా 1 to 1 స్టెప్గా జరిగింది. మనం కూడా సార్ యొక్క ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మీ అందరికి చాలా మందికి తెలుసో తెలీదో, సార్ గారి గుంటూరే. ఈయన దేశంలోనే చీఫ్ కమిషనర్ ఆఫ్ అంటే ఒక చీఫ్ సెక్రటరీ హోదా గలవారు. ఎంతమంది తెలుసో, ఎంతమంది పరిచయాలు ఉంటాయి, ఇన్ని డిపార్ట్మెంట్స్ లో ఎలా లైనింగ్ జరుగుతూ ఉంటది అన్ని తెలుసు. ప్లస్ లక్ష్మీకాంతం గారి గురించి కూడా ప్రత్యేకంగా కలెక్టర్ గా చేశారు. తర్వాత తిరుమల దేవస్థానం జేఈఓగా చేశారు. చాలా అనుకువగా ఉండే, మన కమ్యూనిటీలో అంత అనుకువగా ఉండి చాలా ఉండే వాళ్ళలో ఆయన కూడా ఒక మంచి పేరు. ఆయన వల్ల మనకి మంచి పేరు, మంచి జరుగుద్ది మన వ్యవస్థకి, మన ఎంప్లాయీస్ కి, మన టీచర్స్ కి, మన రిటైర్డ్ ఎంప్లాయీస్ కి మంచి జరిగిద్ది అనేది మన ఒక ఆలోచన. ఇలా ముందుకు వెళ్తా ఉంటే ఇంకా కొన్ని కలుపుకొని ముందుకు వెళ్ళాలనేది ఆలోచన. ప్రతి ఒక్కళ్ళు మీరు ఈ డిపార్ట్మెంట్స్ గురించి కానీ లేదా ఈ వ్యవస్థలో సార్ గారు ఇప్పుడు చెప్పిన దాని తర్వాత మీ యొక్క ఫీడ్బ్యాక్ ను కూడా నోట్ చేసుకోవడం జరిగింది. సమస్య దానికి ముందుకు అడుగు వేయటానికి వేయాలా వద్దా, ఎట్లా చేస్తే అవుతుంది, ఎంతమంది ట్రై చేస్తే అవ్వట్లేదు కదా, మనం ఏం చేస్తాము అని చాలా మంది తక్కువ చెప్తా ఉంటాము. అయితే నేను ఒక రెండు ఇప్పుడు విషయాలు మీకు చెప్పిన తర్వాత మనం ఇంట్రడక్షన్ చేద్దామని. హైదరాబాద్లో ఒక 3 ఏళ్ల క్రితం కాపు చేసి అని ఒక ఇలాగే పెట్టారు. ఒక 20-30 పైన ఉన్నాయి, బట్ మెయిన్ వాళ్ళు 20 పార్టీ ఉంటారు. వాళ్ళంతా కలిసి ఒక 23 మార్చిలో ఇక్కడ పెట్టుకుందండి, అక్కడ పెట్టుకో. సరే, ఇప్పుడు అయితే మార్చి 23లో వీళ్ళందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకొని మనకి అక్కడ ఒక హైదరాబాద్ లో ల్యాండ్ కావాలి, అక్కడ సెటిల్ కాపాడు అని చెప్పి ఒక ఆలోచనతో అందరూ ఇప్పించారు. వెళ్ళి మేము మామూలుగా ఒక పార్టిసిపెంట్ మేము వెళ్ళాము మార్చ్ 23లో. వెళ్ళినప్పుడు వాళ్ళంతా ఏం చేశారు, ఒక మాట్లాడారు. అంటే మేము గత 10 ఏళ్ళుగా ట్రై చేస్తున్నాము ఇక్కడ ఒక ల్యాండ్ కోసము. ఆ ల్యాండ్ మనకి దొరకట్లేదు, ఎవరు ఇవ్వట్లేదు, ఏ గవర్నమెంట్ కూడా పట్టించుకోవట్లేదు. అది ఇస్తే మనకంటే ఒక భవనం పెట్టుకొని దానిలో మనకు కావాల్సిన అన్ని సదుపాయాలు చేసుకొని అందరికీ వచ్చిన ఉద్యోగులకి, యువకులకి, ఎంప్లాయ్మెంట్ కోసం అందరూ ముందే పట్టుకొని చెప్పి అడిగారు. అడిగితే సడన్గా నన్ను వాళ్ళు ఏమనుకున్నారు, నన్ను కన్వీనర్గా అక్కడక్కడ స్పాట్బాల్ అందుకుని నన్ను కన్వీనర్గా చేసి మీరు పనిగా చేయండి అని చెప్పేశారు. నేను అక్కడ ఊహించలేదు, నాకు తెలియదు అసలు చెప్తాను. నేను సరే ఆ బాధ్యత పెట్టారు కదా అని సరే అట్లని అడిగాను. తీసుకెళ్ళి దాన్ని ముందుకు తీసుకెళ్ళి అది ఎలా జరుగుతుంది అప్పటికే చాలా మంది ట్రై చేస్తున్నారు ప్రతిపక్షంలో కాకపోవద్ద. కానీ ఉద్దేశంతో ముందుకు తీసుకెళ్ళి ఎక్కడ ఎవరు కలపడం సొసైటీ ఫార్మ్ చేసుకొని ఆ సొసైటీ నేను జనసేవకులు భవానీ ప్రసాద్ గారు, జస్టిస్ గారు ఆయన ప్రెసిడెంట్, మేమందరం కలిసి ఇంకా కొంతమంది తయారు చేసుకొని రామాన్ని కలుపుకొని కేసీఆర్ని కలిసి అన్ని చేసుకొని మేము బై ఆగస్ట్ 1 వీ గాట్ ల్యాండ్. 7 acres ల్యాండ్ని మనం తెచ్చుకున్నాము 3 నెలల్లో. which is not, could not do it for the years. అది తెచ్చుకున్నాక దాదాపు ఇప్పుడు 700 కోట్లు ల్యాండ్ మనకు సొసైటీకి ఇచ్చింది గవర్నమెంట్. మనం అది ఇమేజిన్ కూడా చేయలేము. ఎందుకు సాధ్యం కాలేదు, సాధ్యమైంది కదా. అలాగే ఫస్ట్ బిగినింగ్లో ఏమో మనకు తెలియదు. మనం స్టార్ట్ చేసిన తర్వాతే మనం ఎట్టుపోతున్నాం తెలుసుకున్న తర్వాత దాన్ని ఎలా మంచుకోవాలి తెలుసుకొని మనం తెలుసుకునే కెపాసిటీ మనకు ఉంది. సో మనం ఇది చేసుకుందాము అని చెప్పేసి నేను అందుకని ఇందులో నిరాశపడద్దు. 15 మంది వచ్చారు, 20 మంది వచ్చారండి అనుకో. ఆ 20 మంది చాలా, 20 మంది 200 అవుతారు రేపు చేసుకోవాలి. రెండో పాయింట్, ఇప్పుడు ఇందాక మనం ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఉద్యోగుల సమస్య మీదే మనం కాన్సన్ట్రేట్ చేద్దాం. ఇదే ఫస్ట్ ప్రయారిటీ మనకి. తర్వాత మిగతా ఏమన్నా చూసారా, నా అది పొలిటికల్ కూడా కాదు, బట్ వీళ్ళ ఆత్మగౌరవం సంబంధించిన విషయాలు కొన్ని ఉన్నాయి. అవి మనం తర్వాత ప్రయారిటీ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు వద్దు వాటిని ప్రస్తుతానికి. ఫస్ట్ లెటెస్ట్ టేకప్ ఓన్లీ ఎంప్లాయీకి సంబంధించిన విషయాలు, వాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అవి ముందు తీసుకెళ్తేనే జెన్యూనిటీ ఉంటుంది. దానికి తగిన గౌరవం ఇస్తారు, లేకపోతే దానికి ముందు తీసుకెళ్ళడానికి చేస్తారు. సో మనం అది చేద్దాం ఫస్ట్. పొలిటికల్గా అంటే మనం ఇంతకు అన్నారు కదా, కృష్ణదేవరాయ పేరు పెడతాను,
అవన్నీ మనం తర్వాత చెప్తాము.